ఒకరు వెళ్ళిపోతూ ఏకంగా 30 నాటుకోళ్ళు యేసన్న గారికి ఇచ్చి, తిను, సేవ కంటే ఎక్కువ లేదని చెల్లారంట. ఆయన అనుకున్నారట, నాటుకోడి ఒక్క కోడి తింటేనే 7 చేసి మామూలుగా ఉండదు వ్యాపారం. 50 కోళ్ళు తిన్న 30 కోళ్ళు తిన్నప్పుడు సచ్చి ఊరుకుంటామని అమరావతిలో ఒక ఆయన ఉంటే, ఇర్మియా అమరావతి బస్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో 4 రేకులు కొనుక్కొని, వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని, ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ. అట్లా వచ్చింది సేవ. ఇవాళ ఇంత వైభవము, ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే, దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారు తెలుసా? దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు, అన్ని సిద్ధపరుస్తాడు.